ఇదే రథయాత్ర. ఇది మన భారతదేశంలోనే ప్రత్యేకమైన ఫెస్టివల్. అసలు దీనిని ప్రత్యేకమైన అని అనడానికి చాలా కారణాలే ఉన్నాయి. నెంబర్ 1, ఇది ఎలాంటి ఫెస్టివల్ అంటే ఈ ఫెస్టివల్ చూడడానికి భక్తులు టెంపుల్కి వెళ్ళరు. సాక్షాత్తు ఆ భగవంతుడే భక్తులను చూడడానికి టెంపుల్ నుంచి బయటికి వస్తారు. నెంబర్ 2, సాక్షాత్తు విష్ణు అవతారమైన జగన్నాథ స్వామి అతని అన్నయ్య బాలభద్ర చెల్లెలు సుభద్రతో కలిసి ఒరిస్సా పూరిలో ఉన్న గర్భగుడిలో ఉంటారు. ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ భారత్లో ఉన్న చార్ధంలో ఒకటి. నెంబర్ 3, ఇక్కడ స్వామివారి విగ్రహం ఏ విధమైన రాతితో కాకుండా చెక్కతో మాత్రమే తయారు చేస్తారు. నెంబర్ 4, ఈ ఫెస్టివల్లో జగన్నాథ స్వామి అతని అన్నా చెల్లెళ్లతో కలిసి ఆలయ ప్రాంగణం నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న గుండించా మందిరానికి రథయాత్ర ద్వారా చేరుకుంటారు. ఈ గుండించా మందిరం సంవత్సర కాలంలో ఒక్క రథయాత్ర అయినప్పుడు మాత్రమే తెరిచి ఉంటుంది. అసలు స్వామివారు ఈ గుండించా మందిరానికి ఎందుకు వెళ్తారు, అసలు గుండించా మందిరం యొక్క కథ ఏంటి అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. దీని మీద ఒక వీడియో చేద్దాం. నెంబర్ 5, ఈ జగన్నాథ రథయాత్ర కేవలం భారత్లో ఉన్న పూరికి మాత్రమే పరిమితం కాకుండా మాస్కో, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి దేశాల్లో కూడా నిర్వహించబడుతుంది. జగన్నాథుని అర్థం ఏంటంటే ఈ విశ్వానికి భగవంతుడు అనే అర్థం. జై జగన్నాథ స్వామి. त्वमेव माता पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या तरुणं त्वमेव सर्वं मम